హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతట. ఏసీబీ విచారణలో వెలుగులోకి అక్రమాలు. వేలానికి ముందే రియల్టర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. వాళ్లకే భూములు దక్కేలా చక్రం తిప్పిన అధికారులు. ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్. వేలం పాటలు ఆపాలని సర్కార్ ఆదేశం. ఇప్పటికే వేలం వేసిన భూములపైన విచారణ జరపాలని నిర్ణయమట. హెచ్ఎండిఏలో భూముల వేలంలోనూ భారీ అవినీతి జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ కేసు విచారణలో భాగంగా భూముల వేలంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఏసీబీ గుర్తించింది. దీనిపైన ప్రభుత్వానికి ఏసీబీ రిపోర్ట్ అందజేసిందని, దీంతో భూముల వేలం పాటలు ఆపాలని సర్కార్ ఆదేశించిందని సమాచారం. అమ్మ వాడిదట దాదాపు 10,000 కోట్లకు పైన ఉంటుందట ఆస్తి. ఈ మధ్యలో ఉండే బ్రోకర్లు కూడా వాళ్ళకి బినామీలుగా ఉన్నారట. ఈ భూముల వేలం మామూలు కాదు కదా. కోకాపేటలో వేలం వేసిండు, ఆ మోకిలాలో వేలం వేసిండు, ఉప్పల్ బగాయత్ అక్కడ వేలం వేసిండు, రాష్ట్రంలో జిల్లాల వారీగా వేలాలు వేసుకుంటూ పోయిండు. తనకు అనుకూలమైన వాళ్ళకి భూములు వచ్చేలా చేసిండు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చే వరకు మళ్ళీ భూముల వేలం నిర్వహించొద్దని ఉన్నతాధికారులకు ఆదేశాలు అందినట్టుగా తెలుస్తున్నది. ఇప్పటికే వేలం పూర్తయిన భూములపై కూడా విచారణ జరిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో కొందరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఎవరెవరు ఉంటారు? కేటీఆర్, అరవింద్ కుమార్. ఈ దుర్మార్గులే మొట్టమొదటగా ఉండేది. గతంలో జరిగిన భూముల వేలంలో అప్పట్లో హెచ్ఎండిఏలో పనిచేసిన శివబాలకృష్ణ పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీశారు. హెచ్ఎండిఏలో ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్న అధికారిని తనిఖీల సమయంలో ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన వేలం పాటల్లోనూ సదరు అధికారి బాలకృష్ణ ప్రమేయంతోనే చాలా వ్యవహారాలు నడిపారన్న ప్రచారం జరుగుతున్నది. హెచ్ఎండిఏలోని కొందరు కీలక అధికారులు భూముల వేలానికి సంబంధించి రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లకు ముందే సమాచారం అందించేవారని, వారికి ఆ భూములు దక్కేలా చక్రం తిప్పేవారని తెలిసింది. అంతేకాకుండా భూముల వేలం ఎక్కడెక్కడ జరగబోతున్నది, ప్రాజెక్టులు ఎక్కడొస్తాయి అనే సమాచారం కూడా ముందే లీక్ చేసేవారని సమాచారం. రియల్టర్లతో కుమ్మక్కు. హెచ్ఎండిఏలోని కొందరు కీలక అధికారులు వివిధ పర్మిషన్లకు పెద్ద మొత్తంలో లంచాలు తీసుకున్నారనే ఆరోపణలు ముందు నుంచే ఉన్నాయి. తాజాగా భూముల వేలానికి ముందే పలు రియల్ సంస్థలతో కొందరు కీలక అధికారులు కుమ్మక్కై అవినీతి దందాకు తెరలేపినట్టుగా బయటపడ్డది. ఒక కీలక అధికారి అయితే ఇతర శాఖల్లోని ఉద్యోగులను డిప్యుటేషన్ పైన హెచ్ఎండిఏకి తీసుకొచ్చి లబ్ధి పొందినట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయని తెలుస్తున్నది. ఈ అధికారి పైన గతంలో పనిచేసిన చోట కూడా అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన పైన అప్పట్లో ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టుగా తెలిసింది. రైతుల భూములు సేకరించి లేఅవుట్లు చేసినారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున సర్కారు భూములను వేలం వేసింది. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో లేఅవుట్లు వేసి వేలం పాటలు చేపట్టారు. ప్రభుత్వ భూములతో పాటు ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి కూడా పెద్ద మొత్తంలో భూములు సేకరించి లేఅవుట్లు వేశారు. కోకాపేట మొదలుకొని బాటసింగారం, ప్రతాపసింగారం, ఉప్పల్ భగాయత్ వంటి చోట్ల పెద్ద ఎత్తున భూములు సేకరించారు. బుద్వేల్, ఆదిభట్ల తదితర ప్రాంతాల్లోనూ లేఅవుట్లు వేశారు. ఎన్నికలకు ముందే ఈ భూదందా పైన ఆరోపణలు వచ్చాయి. ఎంత ఘోరం అంటే, గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములండి పాపం పేదలకి. గత ప్రభుత్వాలు ఇచ్చిన అసైన్డ్ భూములని వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని, ఇగో మీకు ఇది లేఅవుట్ చేస్తున్నాం, మీకు ఇందులో ఎకరానికి 200 గజాలు ఇస్తాం, 500 గజాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి ఆ భూములన్నీ లాక్కొని మిగతా భూమినంతా వేలం వేసుకొని సొమ్ము చేసుకున్నారు. చివరికి ఆ భూములు ఎవరికి ఇచ్చినారు? రియల్ ఎస్టేట్ సంస్థలకు, వీళ్ళ అనుచరులకి ముందుగానే చెప్పి వాళ్లకు దక్కేలాగా ప్లాన్ చేసి ఈ దందాకు తెరలేపిరు. ఎంత ఘోరం చూడండి. చలో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం చేయాలి? రాహుల్ గాంధీ స్టేట్మెంట్ ఇచ్చిపోయినారు ఎలక్షన్లకు ముందు. ఏమని? ఈ దొంగలు భూములన్నీ మింగినారు, ఆ భూములన్నీ మేము కక్కిస్తాం, పేదలకు పంచుతామని అన్నారు. ఏ పేదల దగ్గర నుంచి అయితే ఆ భూములు సేకరించారో తిరిగి ఆ పేదలకు ఆ భూములు ఇవ్వాలి. ఇది మీరు ఇచ్చిన హామీ. ఆ హామీ మీరు నిలబెట్టుకోవాలి. ఏ దొంగలైతే ఈ వేలం పాటలో పాల్గొని ఈ అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళని లోపలేయాలి. వేస్తారా? పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కూడా ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకి దోస్తులుగానే ఉన్నారు. ఇందులో ఎలాంటి డౌట్ పడాల్సిన అక్కర్లేదు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలకు వీళ్ళు దోస్తులే, వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళే. చలో నేను సవాల్ చేస్తున్న ఈ గవర్నమెంట్ని, ఫినిక్సోడు కేటీఆర్ బినామీ కంపెనీ ఫినిక్స్ అనే కంపెనీ ఈ హైదరాబాద్లో హెచ్ఎండిఏ పరిధిలో ఎకరాలకు ఎకరాలు కొల్లగొట్టింది, చెరువులను కబ్జా పెట్టింది. ఈ క్షణం రేవంత్ రెడ్డి అనుకుంటే ఫినిక్స్ మీద చర్యలు తీసుకోవచ్చు. ఓపెన్ ఛాలెంజ్, ఆ కంపెనీ మీద చర్యలు తీసుకునే దమ్ము ఈ ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతున్నా. నాగారం దగ్గర మెగా కృష్ణారెడ్డి చెరువును కబ్జా పెట్టిండు. చలో చర్యలు తీసుకోండి. ఈ భూముల వ్యవహారం అన్నది ఈ ప్రభుత్వం కూడా తేల్చదు. దానికి ఇప్పుడు ధరణి తీసుకొచ్చినారు. ఎవరిని పెట్టారు అక్కడ? ధరణి ఇన్ఛార్జ్ నవీన్ మిట్టల్ని పెట్టారు. నవీన్ మిట్టల్ భార్య మీద అమీన్పూర్లో
6.5 ఎకరాల భూమి ఉన్నది. ఎట్లొచ్చింది నవీన్ మిట్టల్కి? నవీన్ మిట్టల్ భార్యకి ఎట్లొచ్చింది? 1 ఎకరా ఆ వక్కాడ్పల్లియా ఏదో విలేజ్ ఉంది అమీన్పూర్ దగ్గర పటాన్ చెరు, 1 ఎకరా 7 నుంచి 8 కోట్ల రూపాయలు ధర పలుకుతున్నదట. ఆడ డెవలపర్కి ఇచ్చి విల్లాలు వేస్తున్నారు అక్కడ. ఇట్లాంటి దుర్మార్గుల చేతిలో ధరణి పోర్టల్ పెట్టి మళ్ళీ మీరు గొప్పగా సాధించేది, ప్రజలకి ఇచ్చేది ఏంది? అవకాశం ఉందా? ఒకసారి ఆలోచించండి. ఎందుకు నవీన్ మిట్టల్ని పెట్టినారు? వెరీ క్లియర్. ఒక నిష్పక్షపాతంగా ఎలాంటి ఆలోచన లేని అధికారిని గనక, అవినీతి అక్రమాలకి దూరంగా ఉన్న అధికారిని గనక అక్కడ పెడితే, ఇప్పుడు నవీన్ మిట్టల్ అనేటోడు వీళ్ళు చెప్పినట్టుగా వింటూ వీళ్లకు లాభం చేస్తూ వీళ్ళ దోస్తుల మీదకి రాకుండా తను చెప్పినట్టుగా తను వ్యవహారం నడిపించగలుగుతాడు. ప్రజలకు ఒక ప్రొజెక్షన్ ఇస్తారు. ప్రజలకి ఒక ప్రొజెక్షన్, ఏ ధరని మారుతున్నది, ఇంకోటి అవుతున్నది, భూములు సమస్యలు పరిష్కరిస్తున్నామని. కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు, ఈజీగా అయిపోయే కొన్ని సమస్యల్ని టకాటకా పరిష్కరిస్తారు. కానీ తెలంగాణ సంపదని, జాతి సంపదని దోపిడీ చేసిన దొంగలని మాత్రం వీళ్ళు పట్టుకోరు. అందుకే నవీన్ మిట్టల్ అక్కడ ధరణి దానికి కమిషనర్గా ఇన్ఛార్జిగా పెట్టినారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు, 100కి 100% ఇదే. కొత్తకోట శ్రీనివాసరెడ్డి లాంటి ఆఫీసర్ని పోలీస్ ఆఫీసర్గా సిపిగా నియమించినప్పుడు మరి ఇక్కడ ధరణిలో అట్లాంటి ఆఫీసర్ని, అట్లాంటి బలమైన ఆఫీసర్ని ఎందుకు నియమించలే? నవీన్ మిట్టల్ని ఎందుకు పెట్టిరు? ఇది ఆలోచించాల్సిన విషయం. మాకు నమ్మకం లేదు.